నమస్తే కిరణ్ తేజ గారు. నమస్తే మా. సార్, జనరల్‌గా ఆల్కహాల్ వీకెండ్ వచ్చింది అంటే ఏంటంటే చాలామంది స్ట్రెస్డ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే ఈవెన్ ఐటీ పీపుల్ అవ్వనివ్వండి, హూఎవర్ ఇట్ మే బీ, ఎలా ఉంటుంది అంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ ఆల్సో ఒక టైంలో ఈ ఒక ఈవినింగ్ ఒక చిన్న పార్టీ లేకపోతే ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్‌తో చిల్ అవుదామని చెప్పేసి కూర్చుంటారు. కాకపోతే ఏంటంటే ఒక లిమిట్ వరకు ఏదైనా బానే ఉంటుంది. బట్ లిమిట్ దాటింది అంటే ఆల్కహాల్‌తో పాటు కొన్ని స్పైసీ ఫుడ్స్ అండ్ దాంతో పాటు సమ్‌టైమ్స్ స్మోకింగ్. సో, డిఫరెంట్‌గా అన్నీ వన్ బై వన్ ఒక బెల్ట్‌లా వెళ్తూ ఉంటాయి. జనరల్‌గా హార్ట్ అటాక్స్ లేవు. బట్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వీటన్నిటికి అడిక్ట్ అయినప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వరకు అలా వెళ్తూనే ఉంటారు కదా! సో, దీని ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద ఎంతవరకు ఉంటుంది మీ మాటల్లో? మీరు చెప్పిన మొత్తం అన్నిట్లోనూ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఓహ్! ఈవెన్ సింగిల్ స్మోక్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ మీ లైఫ్‌లో ఏ విధంగానా ఉండొచ్చు. ఈవెన్ అంటే సింగిల్ స్మోక్ ఆల్సో. ఎప్పుడో తాగాను నేను అని చెప్పి చాలా మంది అంటుంటారు. హ్మ్. దాని ఎఫెక్ట్ మనకి చాలా ఏళ్ల తర్వాత అయినా పడతా ఉంటాయి. హ్మ్. సో, స్మోకింగ్ చాలా చాలా డేంజరస్. హ్మ్. అంటే మీరు 3 చెప్పారు. స్పైసీ ఫుడ్ లైక్ బిర్యానీ చెప్పారు, ఆల్కహాల్ చెప్పారు, స్మోకింగ్ చెప్పారు. హ్మ్. స్మోకింగ్ చాలా తక్కువ సేపు చెప్పారు కానీ దాన్నే నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్. హ్మ్. అంటే చాలా మంది యంగ్ పీపుల్ లెస్ దాన్ 35 ఉన్న వాళ్ళందరికీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్. యాహ్! అది ఎందుకు తీసుకుంటారు మీరు అన్నట్టుగా స్ట్రెస్ బాగా ఉంటుంది కాబట్టి. సో, ఈ స్ట్రెస్ ప్లస్ స్మోకింగ్ కాంబినేషన్ ఇస్ డెడ్లీ డేంజరస్. ఓకే. సో, అది మాత్రం స్ట్రిక్ట్లీ నో. హ్మ్. ఆల్కహాల్‌కి వస్తే ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ తీసుకోమంటారు. హ్మ్. సో, మీరన్నట్టుగా వీకెండ్స్‌కో లేకపోతే 2 వీక్స్‌కి ఒకసారో కొద్దిగా తాగుతాము అంటే పర్వాలేదు. హ్మ్. బట్ ఇట్ బికమ్స్ ద హ్యాబిట్ దట్స్ వెన్ ఇట్ ఈస్ డేంజరస్. అప్పుడు అయ్యో! డేంజరస్. అలా ఏం లేదు సార్. బీర్లు కేసులు అలా లేచిపోతూ ఉంటాయి ఆ కదా! ఒక్కసారికి లేచిపోయి నెక్స్ట్ 2 వారాలు ఆగుతారు అంటే పర్వాలేదు. ఓకే. కానీ కంటిన్యూయస్‌గా తాగుతారు చూసారా? హ్మ్. వాళ్ళకి హార్ట్ వీక్ ఇందాక మీరు అడిగారు హార్ట్ వీక్‌నెస్‌కి ఏమేమి కారణాలున్నాయి అని. యెస్. దాంట్లో ఇదొక కారణం. సో, హ్మ్. ఆల్కహాల్ బాగా తాగితే గుండె రిథమ్ మారే ఛాన్స్ ఉంటుంది. ఒకటి హ్మ్. గుండె వీక్ అయ్యి ఉబ్బిపోయి చాలా వీక్‌నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో, ఆల్కహాల్ కొద్ది వరకు పర్వాలేదు హ్మ్. ఇన్ మోడరేషన్ లైక్ వన్స్ ఇన్ 2 వీక్స్. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ యాక్సెప్టబుల్. హ్మ్. ఎంత లిమిటెడ్ నేను మళ్ళీ మీకు ఇంకొక దాంట్లో చూపించి మరి చెప్తాను. ష్యూర్ ఏం సార్. తాగొచ్చు, ఎన్ని తాగొచ్చు అని. హ్మ్. సో, ఆల్కహాల్‌కి మేము ఇంత లీనియన్స్ ఇస్తున్నాం కానీ స్మోకింగ్‌కి అస్సలు లీనియన్స్ ఇవ్వడం లేదు. సో, యాహ్! స్మోకింగ్ స్మోకింగ్ ఈస్ మోర్ వెరీ డేంజరస్. వెరీ డేంజరస్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ మీరు అడిగారు స్పైసీ ఫుడ్ అని అడిగారు. హ్మ్. సో, స్పైసీ ఫుడ్‌తో ప్రాబ్లమ్ ఉంటే అది బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బయట హోటల్స్ నుంచి తెచ్చుకుంటే ద ఆయిల్ దట్ దే యూజ్ యూజువల్లీ నాట్ గుడ్. మంచిది కాదు. హ్మ్. పామ్ ఆయిలే వాడతారు. వాళ్ళ బిజినెస్ చూస్తారు తప్పించి మీ హెల్త్ వాళ్ళు పట్టించుకోరు. యాహ్! సో, ఒకవేళ మీరు ఇంట్లో చేసుకునేదైతే అది కూడా ఇన్ మోడరేషన్ యాక్సెప్టబుల్. బట్ ఏదైనా సరే క్యాలరీ మెయింటెనెన్స్ ఉండాలి. మీరు ఒకరోజు బాగా తిన్నారు. ఆ నెక్స్ట్ డే దాన్ని ఎట్లైనా కరిగించడానికి ట్రై చేయాలి. ఓకే. ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ చేస్తే సరిపోతుంది. సో, బిర్యానీ ఆపేయమని నేను చెప్పట్లేదు. హ్మ్. ఆల్కహాల్ కొంచెం తీసుకోమని చెప్తున్నాను. స్మోకింగ్ మాత్రం అస్సలు వద్దు. యాహ్! ఇది రైట్ సార్. అంటే జనరల్‌గా ఏంటి అంటే అదొక స్టైల్ కోసం గూడా ఇప్పుడు పిల్లలు స్మోకింగ్ అనేది చాలా వరకు అలవాటు చేసుకున్నారు. పక్కన ఫ్రెండ్ తాగుతున్నప్పుడు మనం ఎందుకు తాగొద్దు అని చెప్పేసేసి. నాకైతే అది ఏమాత్రం స్టైల్ అని అనిపించదు. హ్మ్. బికాజ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాళ్ళకే కాదు వాళ్ళ పక్కనున్న వాళ్ళ లైఫ్‌ని గూడా అది ఇంజ్యూర్ చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. కరెక్ట్. అండ్ స్పైసెస్, బిర్యానీస్, నాన్ వెజ్, వెజ్ ఎనీ స్నాక్స్ అంటారా? జనరల్‌గా ఏంటంటే అవి వద్దన్నా కానీ ఎవ్వరు ఆపరు. సో, ఏదైనా కానీ లిమిట్‌గా తీసుకుంటే మటుకు డెఫినెట్‌గా. పర్వాలేదు. బట్ కానీ సార్, కొంతమందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. లైక్ అంటే డ్రింక్ చేస్తూ కూడా స్మోక్ చేస్తారు అంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి డెఫినెట్‌గా హార్ట్ రిస్క్ అనేది చాలా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? చాలా ఎక్కువ. ఓకే. చాలా. మీరు స్మోక్ అనే వర్డ్ వాడారంటే నేను చాలా ఎక్కువనే చెప్తాను. ఓకే. సో, ఇట్స్ వెరీ మచ్ ఆన్ ది హైయర్ సైడ్. అండ్ దీంతో పాటు లేట్ నైట్ మీటింగ్స్ లైక్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఏంటంటే అలా కూర్చొని తినుకుంటూనో, తాగుతూనో లేట్ నైట్స్ అంటే అది 2 అయిపోవచ్చు, 3 అయిపోవచ్చు. ఈవెన్ ఇలాంటి న్యూ ఇయర్ రాబోతుంది. సో, న్యూ ఇయర్ టైమ్స్‌లో అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్స్ వరకు కూడా అలా కూర్చొని ఉంటారు. సార్, లేట్ నైట్స్ అనేది ఎక్కువ మేల్కొని ఉండడం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందా హార్ట్‌కి? యెస్. యెస్. సో, వన్స్ ఇన్ ఎ వైల్ మెమరీస్ ఒప్పుకుంటాను. హ్మ్. బట్ ఇన్ రెగ్యులారిటీ అంటే రెగ్యులర్‌గా చేశారనుకోండి, హ్మ్. దానివల్ల ఇందాక నేను చెప్పిన స్ట్రెస్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఓకే. సో, ఎస్పెషల్లీ నిద్ర లేనిపోవడం ఇస్ అ స్ట్రెస్. యెస్. అందరూ ఏమనుకుంటారంటే మన వర్క్ చేసే దగ్గర స్ట్రెస్ ఉందనుకుంటారు. హ్మ్. సో, మీరు పడుకోవడం లేదు సరిగ్గా, యాంపుల్ టైమ్ నిద్ర లేదు. సో, యూజువల్‌గా ఎవ్రీ అడల్ట్ అట్‌లీస్ట్ 7-8 అవర్స్ పడుకోవాలి ఓకే. కంటిన్యూయస్‌గా. హ్మ్. ఎప్పుడైతే మీరు నిద్ర బాగపోతారో అప్పుడు మీకు హార్ట్ డిసీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. యాక్చువల్‌గా ఈ స్లీప్‌లో ఇప్పుడు డిజార్డర్స్ కూడా చాలా మొదలయ్యాయి. సో, ఇదివరకు మీ పేరెంట్స్ మీరు పడుకున్నప్పుడు కొంచెం స్నోరింగ్ అది వస్తే అలసిపోయింది అని అనుకుని వదిలేసేవారు. అవును. కానీ ఇప్పుడు స్నోరింగ్ వస్తుంది అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఒక జబ్బుంది. ఇట్ ఈస్ ఆ! వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్.
ఓకే. సో అందులో ఏమవుతుంది, పేషెంట్ పడుకుని ఉంటారు కానీ ఆ నిద్రలోకి వెళ్ళరు. సో బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తూనే ఉంటుంది, ఆ ఎగ్జాక్ట్లీ. గొరక తీసుకొస్తా ఉంటుంది. ఓకే. వాళ్ళు పొద్దున్న లేచాక ఇంకా నిద్రపోవాలనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి. కానీ సార్ చాలా మందికి ఈవెన్ ఇప్పుడు ఇంక్లూడింగ్ చిల్డ్రన్ 4-5 ఇయర్స్ బేబీస్ని తీసుకున్నా కానీ 12 ఇయర్స్ బేబీస్ని తీసుకున్నా కానివ్వండి, గురక అనేది చాలా మంది చూస్తున్నాము. అంటే నాకు తెలిసిన పిల్లల్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మార్నింగ్ డే టైంలో పడుకున్నా, నైట్ టైం పడుకున్నా చిన్న స్నోరింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంది. చిన్న స్నోరింగ్ యాక్సెప్టబుల్, ఓకే. కానీ ఈ పర్టికులర్ డిసీజ్ లో స్నోరింగ్ చాలా పెద్దగా వస్తుంది. ఓకే. ఎస్పెషల్లీ ఈ పేషెంట్ చాలా లావుగా ఒబేసిటీతో ఉంటారు. సో ఎవరైతే ఒబేసిటీతో ఉంటారో వాళ్ళకి ఈ విండ్ పై పడుకున్నప్పుడు క్లోజ్ అయిపోతుంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి రాత్రంతా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. సో మీరు పడుకున్నా కూడా బ్రెయిన్ పనిచేస్తూ ఉండడం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అగైన్ ఇట్స్ అ కండిషన్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. సో స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా. ఓకే. సో బ్రెయిన్ ఎప్పుడైతే ప్రాపర్ గా రెస్ట్ తీసుకోదో ఆటోమేటిక్ గా వాళ్ళకి నెక్స్ట్ డే మళ్ళీ నిద్రపోవాలనిపిస్తుంది. అది ఒక స్ట్రెస్ లాగా ఉంటుంది. ఓకే. ఓకే. కానీ పాపం ఈ జబ్బులో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడు అర్థం కాదు. పేషెంట్ నిద్రపోతున్నాను అనుకుంటారు కానీ వాళ్ళు యాక్చువల్ గా నిద్రపోవడం లేదు. అయ్యో. ఓకే. ఓకే. సో అది మాత్రం ఈ డిసీజ్ చాలా మందికి ఉంటుంది కదా మరి సార్? ఈ మధ్య ఇదివరకు హైపర్ టెన్షన్, బీపీ చిన్న పిల్లల్లో వస్తే చాలా కారణాలు వెతికి మనం వదిలేస్తాం. ఇది ఎప్పుడు వదిలేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఫర్ బీపీ చిన్న పిల్లల్లో రావడానికి, గుండె జబ్బులు రావడానికి ఇది ఒక మేజర్ కాజ్ ఇప్పుడు. ఓకే. సో ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డేంజరస్ థింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ లో స్లీప్ డిజార్డర్స్ అని ఒక సెపరేట్ బ్రాంచ్ రాబోతుంది. అంటే అప్కమింగ్ చాలా మంది చేస్తున్నారు వేరే కంట్రీస్ లో. మన కంట్రీలో కూడా స్లీప్ డిజార్డర్స్ అని వస్తుంది. నిజానికి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.